హలో ఎవ్రీవన్. నేను రీసెంట్గానే సార్టింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. సో ఆ సార్టింగ్ టెక్నిక్స్ నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించాయి. నేను దాన్ని క్లీన్గా అర్థం చేసుకొని మీకు చెప్పాలనుకున్నాను. సో బేసికలీ నేను నేర్చుకుంది నా వరకే ఎందుకు ఉంచుకోవడం, మీకు కూడా చెప్తే మీరు ఆ డిఫికల్టీ ఫేస్ చేయకుండా ఈజీగా నేర్చుకుంటారనే దాంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ సార్టింగ్ టెక్నిక్ అంటే ఏంటి? బేసికలీ సార్టింగ్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తారు. ఎలిమెంట్స్ లైక్ 10, 2, 6, 8, 12, 7 ఇలా సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చి దీన్ని సార్ట్ చేయమంటారు. సార్ట్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్లో ఈ నెంబర్స్ని అరేంజ్ చేయాలి ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ టైటిల్ పెడతా సార్ట్. ఓకే. సో దీన్ని చేయడానికి కపుల్ ఆఫ్ టెక్నిక్స్, కపుల్ కాదు చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో క్విక్ సార్ట్ అని, సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మర్జ్ సార్ట్ ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనము సెలెక్షన్ సార్ట్ని స్టార్ట్ చేద్దాం. సెలెక్షన్ సార్ట్. ఓకే. సో సేమ్ ఎరేకే అన్నీ మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం, అంటే అన్ని సార్టింగ్ టెక్నిక్స్ మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ సెలెక్షన్ సార్ట్. సెలెక్షన్ సార్ట్లో ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఎలిమెంట్ని రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేశాక ఏది షార్టెస్ట్ ఎలిమెంట్ ఉందో దాన్ని ఈ ఫస్ట్ ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్లో తీసుకుంటే 10, 2, 6, 8, 12, 7 అన్నిటిని మనం కంపేర్ చేసాము. సో కంపేర్ చేశాక మనకి ఏమొచ్చింది? 2 అనేది షార్టెస్ట్ అని వచ్చింది. సో 10ని 2తో రీప్లేస్ చేసి 2, 10, 6, 8, 12, 70. ఓకే. సో ఇది మనకు ఫస్ట్ స్టెప్ అయింది. సో బేసికలీ సెలెక్షన్ సార్ట్లో ఏం చేస్తామంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ని రీప్లేస్ చేస్తాం, అంటే ఫస్ట్ ఎలిమెంట్ని స్మాలెస్ట్ ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తాం. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. సెలెక్షన్ సార్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ తీసుకుని దాన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. ఎస్ అంటే సెలెక్షన్, ఎస్ అంటే స్మాలెస్ట్. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. దెన్ ఇక్కడ మనకి 2 ఆల్రెడీ సార్టెడ్ అయిపోయింది. మనం దీన్ని నెక్స్ట్ టైం చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఈ ఎలిమెంట్ నుంచి చెక్ చేస్తాం. ఓకే. ద నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి చెక్ చేస్తాము. సో ఇక్కడ 10ని తీసుకుంటాము. 10ని తీసుకొని ఈ అన్ని ఎలిమెంట్స్ మళ్ళీ చెక్ చేస్తాము. ఇప్పుడు ఏమవుతుంది? 2, 10కి ఓకే 6, 8, 12, 7 కదా ఇది. ఓకే. సో ఈ అన్ని ఎలిమెంట్స్లో షార్టెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 6. సో దీన్ని రీప్లేస్ చేస్తాం. ఓకే. 10, నెక్స్ట్ ఏముంది? 8, 12 అండ్ 17. మనకి ఈ పార్ట్ వరకు సార్టెడ్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తాము? సారీ ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. ఇది 7. సో నెక్స్ట్ ఏం చేస్తాము? ఫస్ట్ 2 అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. సో 10ని తీసుకుంటాము. 10ని రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాము. ఈ 3 ఎలిమెంట్స్లో షార్టెస్ట్ ఏంటి? 7. సో 10ని 7తో రీప్లేస్ చేద్దాం. 2, 6, 7, 8, 12, 10. ఓకే. నెక్స్ట్ మనకి ఈ 3 అయిపోయింది కాబట్టి 3ని ఇంకా మనం టచ్ చేయము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు 8 తీసుకున్నామా? 8ని రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాము. ఓకే. 8 12 కన్నా చిన్న నెంబర్, దట్స్ ఫైన్. అండ్ 8 10 కన్నా చిన్న నెంబర్, దట్స్ ఫైన్. నెక్స్ట్ స్కిప్ చేసి 12 నుంచి స్టార్ట్ చేస్తాము. సో 12 10 కన్నా చిన్నది కాబట్టి ఈ రెండింటిని స్వాప్ చేసుకొని మనం రాసుకుందాం. ఓకే. 2, 6, 7, 8, 10 అండ్ 12. ఓకే. మనకి ఇప్పుడు ఎరే మొత్తం సార్ట్ అయిపోయింది. హోప్ దిస్ ఇస్ క్లియర్. మనం దీన్ని ప్రోగ్రామటికల్ వేలో ఎలా చేద్దామో నేను సూడో కోడ్ రాసి చెప్తాను. సో స్టార్టింగ్ మనము ఈ ఎలిమెంట్స్ అన్నిటిని లూప్ చేయాలి కదా. సో ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఒక ఫర్ లూప్ రాసుకుంటాం. నేను ఇది C++లో రాస్తాను, బట్ మీరు దీన్ని ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఇంట్ I is equal to 0, I is less than n minus 1, I plus plus. ఇక్కడ ఫర్ సపోజ్ సైజ్ ఆఫ్ అరే ఇంట్ n is equal to 5 అనుకోండి. ఇంట్ n is equal to 5 అంటే ఈ సైజ్ ఆఫ్ అరే 5 తీసుకుందాం. సో మనము ఇండెక్సింగ్ ఎక్కడ నుంచి చేస్తున్నాము? 0 నుంచి n minus 1 అంటే 0 నుంచి 4 వరకు చేస్తున్నాం. ఇఫ్ 0 నుంచి n చేసామంటే ఏమొస్తుంది?
0 1 2 3 4 5 టోటల్ 6 ఎలిమెంట్స్ అయిపోతుంది. బట్ మనకి ఇక్కడ ఉన్నది ఎన్ని ఎలిమెంట్స్? ఓకే, సో మనకి ఉన్నవి 6 ఎలిమెంట్స్ కాబట్టి వాట్ వి డూ ఇస్ 6. ఓకే, సో ఇఫ్ 0 to 6 అంటే మొత్తం 7 ఎలిమెంట్స్ అవుతాయి. సో మనం ఏం చేయాలి అంటే n-1 తీసుకోవాలి ఇక్కడ లూప్లో. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఇంట్ మినిమం ఈజ్ ఈక్వల్ టు ఐ. సో ఇక్కడ ఈ మినిమం అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది కదా, సో ఇది ఐ మీద డిపెండెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో లూప్ని క్రియేట్ చేస్తాం. ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, j ఈజ్ లెస్ దెన్, అది మనకి హోల్ లెంత్ తీసుకుంటాం n-1 j ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం ఇంకో లూపింగ్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఓకే సింపుల్గా చెప్తాను. సో మనకి ఫస్ట్ లూపింగ్లో మనకి ఐ వాల్యూ వస్తుంది, మనకి ఐ వాల్యూ ఈ మినిమం కదా, మనం దీన్ని మినిమం తీసుకుంటున్నాము. సో ఫస్ట్ థింగ్ 10 అని మనం మినిమం తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఈ 10 అని రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకోవాలి. సో ఈ కంపారిజన్ కోసమే మనము ఇంకో లూప్ని తీసుకుంటున్నాము. అఫ్ కోర్స్ ఇది బిగినర్గా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సెలెక్షన్ సార్ట్ తీసుకున్నాను. అండ్ లేటర్ ఆన్ టైం కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని మనం ఇంకా బెటర్ అప్రోచెస్ ఫాలో అవుతాం. ఫర్ సపోజ్ మెథ్ సార్ట్ ఇంకా క్విక్ సార్ట్కి టైం కాంప్లెక్సిటీ బెటర్గా ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్లో ఉంటుంది, ఎన్ లాగ్ ఎన్లో ఉంటుంది. దీనికి ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్లో ఉంటుంది. బట్ ఇక్కడ మనకి బిగినర్గా అర్థం కావాలి అంటే క్విక్ సార్ట్ సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్ మనకి సింపుల్గా అర్థమవుతాయి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాము. దేంతో కంపేర్ చేస్తాము? ఇఫ్ అరే ఆఫ్ ఓకే, సో ఈ ఎలిమెంట్స్తో మనం కంపేర్ చేస్తాము. ఈ ఎలిమెంట్స్ అంటే మనకి లూపింగ్ జేతో అవుతుంది కదా, సో దీన్ని మనము i+1 అని తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి ఈ ఫస్ట్ ఎలిమెంట్తోనే కంపేర్ చేసుకుంటే కరెక్ట్గా రాదు. ఓకే, బికాస్ 2తో మళ్ళీ మనము 2ని కంపేర్ చేస్తే, ఐ మీన్ 10తోని మనం మళ్ళీ 10ని కంపేర్ చేస్తే మనకి కంపారిజన్ మిస్టేక్స్, ఐ మీన్ ఒక కంపారిజన్ వేస్ట్ అయిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే i+1 తీసుకుంటే మనకి ఒక కంపారిజన్ కలిసికొస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ మనం 10ని తీసుకున్నాము, నెక్స్ట్ మనం 2 తీసుకున్నాము, అంటే i+1 అంటే 2. ఈ రెండింటిని కంపేర్ చేస్తాము. సో 10 కంపేర్ చేసేదానికన్నా 10 కంపేర్ చేయడం వల్ల ఒక కంపారిజన్ తగ్గుతుంది. సో అందుకని మనము j ఈజ్ ఈక్వల్ టు i+1 అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ జేని ఈ మినిమంని కంపేర్ చేస్తాం, అంటే దీన్ని కంపేర్ చేస్తాం కదా. ఇఫ్ అరే ఆఫ్ జే ఈ సెకండ్ ఎలిమెంట్ మినిమం కన్నా పెద్దగా ఉంది అంటే, చిన్నగా ఉంది అంటే, ఇఫ్ అరే ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్ అరే ఆఫ్ మిన్. ఇక్కడ మనకి పర్టికులర్ లూప్ యూజ్ ఎందుకు అంటే మనం మినిమం ఎలిమెంట్ని ఫైండ్ చేయడానికి ఈ ఎగ్జాక్ట్ లూప్ని మనం వాడతాం. ఓకే, దెన్ ఏం చేద్దాం, మినిమం వాల్యూని జేకి ఎలోకేట్ చేద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ స్టెప్లో ఏమవుతుందో చెప్తాను. ఫస్ట్ థింగ్ మనము ఒక డ్రై రన్ చేద్దాం. డ్రై రన్ ఎలా చేస్తాము? ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని చేద్దాం. ఓకే, i ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు j ఏమవుతుంది? ఇక్కడ రాస్తాను. j ఏమవుతుంది? j ఈజ్ ఈక్వల్ టు 0+1 అంటే 1 అవుతుంది. ఓకే, సో మినిమం ఏమవుతుంది? మినిమం ఈజ్ ఈక్వల్ టు i కదా, సో మినిమం కూడా 0 అనే అవుతుంది. సో ఇక్కడ మనం అరే ఆఫ్ జేని అరే ఆఫ్ మినిమం కంపేర్ చేస్తాం. అంటే అరే ఆఫ్ జే అంటే ఓకే అరే ఆఫ్ 1. సో 2ని 10ని కంపేర్ చేస్తాం. ఓకే, సో 2 ఈజ్ లెస్ దాన్ 10 కదా, 2 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి మనకి మినిమం ఏమవుతుంది? దెన్ మినిమం ఈజ్ ఈక్వల్ టు జే వాల్యూ ఎంత? ఇప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 1 కదా, సో మినిమం ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫర్ లూప్ ఎక్కడి వరకు వెళ్తుంది? n-1 వరకు వెళ్తుంది. అంటే మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తాము? 0 to n-1 అంటే 5 వరకు చేస్తాము.
అంటే 5 వరకు చేస్తాము. సో మనకి ఫస్ట్ టైం చేసినప్పుడు మినిమం ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో సెకండ్ టైం చేద్దాం మనం. ఇప్పుడు ఎరే ఆఫ్ జే ఏమవుతుంది, 6 అవుతుంది. సో 6 ఈజ్ లెస్ దాన్ మినిమం, మనకి 1 అయింది కదా. ఇప్పుడు ఎరే ఆఫ్ మినిమం వాల్యూ ఎంత, ఇప్పుడు మినిమం ఆఫ్ 1 అంటే 2. సో 6 ఈజ్ లెస్ దాన్ 2 కాదు కదా. సో మనకి మినిమం 1 లాగే ఉండిపోతుంది. మినిమం ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ మనం ఏం చేస్తాము, జే ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. సో జే ఈజ్ ఈక్వల్ టు జే ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. సో ఎరే ఆఫ్ జే ఎంత, మనకి ఎరే ఆఫ్ జే ఎంత, సారీ మనం ఇక్కడ 0+1 అంటే 1 తీసుకున్నాము, 2 తీసుకున్నాము. ఓకే ఓకే, ఎరే ఆఫ్ జే, ఎరే ఆఫ్ 3 తీసుకుందాం. ఎరే ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి ఎరే ఆఫ్ మినిమం ఎంత, ఎరే ఆఫ్ మినిమం ఎంత ఉంది, ఇందాక వాల్యూ 1. సో 2 ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తాము, 8 లెస్ దాన్ 2 అని చెప్పి చూస్తాము. 8 లెస్ దాన్ 2 కాదు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ లూప్ అవుతుంది, ఎరే ఆఫ్, సారీ మనకి జే వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు, జే ఈజ్ ఈక్వల్ టు 4 కదా. జే ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ ఎరే ఆఫ్ 4 ఎంత, ఎరే ఆఫ్ 4 మనకి 12 కదా. ఎరే ఆఫ్ 4 12. సో ఎరే ఆఫ్ మినిమం మనకి సేమే ఉంటుంది, మనకి ఏం మారలేదు కదా ఎరే ఆఫ్ మినిమం. సో మనకి 2 ఉంటుంది. ఇప్పుడు 12 లెస్ దాన్ 2 కాదు. సో ఎరే ఆఫ్ మినిమం ఏం చేంజ్ కాదు. నెక్స్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, ఎరే ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 5. దెన్ ఎరే ఆఫ్ జే ఏమవుతుంది, ఎరే ఆఫ్ జే కూడా మనకి వాల్యూ మారుతుంది. సో 7 అవుతుంది. నెక్స్ట్ మనకి ఎరే ఆఫ్ మినిమం ఎంత ఉంది, ఇందాకటి వాల్యూనే, అంటే మనకి మినిమం ఏం చేంజ్ కాలే కదా, మినిమం 1లోనే ఉంది కాబట్టి ఎరే ఆఫ్ మినిమం ఈజ్ ఈక్వల్ టు 2, అంటే స్టిల్ ఇదే వాల్యూ ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ కంపేర్ చేసుకుందాం. 7 లెస్ దాన్ 2 కాదు. సో మనకి ఇక్కడ ఈ ఫర్ లూప్ ఎండ్ అయిపోయింది. మనకి మినిమం వాల్యూ వచ్చేసింది. మినిమం వాల్యూ ఎంత వచ్చింది, జే, అంటే మినిమం ఈజ్ ఈక్వల్ టు జే అంటే ఈ ఫస్ట్ వాల్యూ దగ్గర ఉండిపోయింది. సో మనకి ఈ లూప్ మొత్తం ఎండ్ అయిపోయాక మినిమం ఈజ్ ఈక్వల్ టు 1 అంతే. సో మనకి ఈ హోల్ లూప్ కంప్లీట్ చేసుకున్నాక మనకి మినిమం ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వచ్చింది. సో ఈ ఫర్ లూప్ యూస్ చేసుకుని మనం మినిమం అనేది ఫైండ్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మినిమం ఫైండ్ చేసాం కాబట్టి మనము ఈ మినిమం ఎలిమెంట్ని దీంతో స్వాప్ చేయాలి. మన స్వాప్ లాజిక్ రాయాలి ఇప్పుడు. ఓకే, స్వాప్ లాజిక్ ఇప్పుడు చెప్తాను ఈ క్లాస్లో, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇంట్ టెంప్, మనం ఒక టెంపరీ వేరియబుల్ని కాల్ చేస్తాము. సో బేసిక్గా స్వాప్ ఐడియా ఏంటి అంటే, మనకి టోటల్ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ని దీనికి పంపిస్తాము, ఈ నెంబర్ని దీనికి పంపిస్తాము. సో అలా చేయాలంటే మనకు ఒక మీడియేటర్ కావాలి. మనకి ఒక మీడియేటర్ కావాలంటే చెప్తాను, సింపుల్ వర్డ్స్లో చెప్తాను. ఇప్పుడు మనకి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సరే, ఏ ఉంది, బి ఉంది. ఇప్పుడు నాకు ఏ వాల్యూ బీకి కావాలి, బి వాల్యూ ఏకి కావాలి. అంటే ఏం చేస్తాము, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇచ్చేసాం అనుకోండి, మనకి ఏ వాల్యూ పోతుంది. సో ఓకే, మరి బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చినా సరే మనకి బి వాల్యూ పోతుంది. మళ్ళీ మనకి బి వాల్యూ రిట్రీవ్ చేయడానికి ఛాన్స్ లేదు. అందుకని ఏం చేస్తాము, ఒక సి అనే ఒక వేరియబుల్ని తీసుకుంటాము. సో ఏ బి సి, ఫస్ట్ ఏం చేస్తామంటే సికి ఏ వాల్యూని ఇస్తాము, కింద రాస్తాను, సికి ఏ వాల్యూని ఇస్తాము. నెక్స్ట్ ఏకి బి వాల్యూని ఇస్తాము. ఓకే, ఇప్పుడు సి వాల్యూ, ఏ వాల్యూ సిలో స్టోర్ అయింది. నెక్స్ట్ బి వాల్యూ ఏలో స్టోర్ అయింది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ మనకి బిలో స్టోర్ కావాలంటే ఏం చేస్తాము, బి ఈజ్ ఈక్వల్ టు ఏ చేస్తాం. ఓకే, సారీ, బి ఈజ్ ఈక్వల్ టు సి చేస్తాం. సో ఇప్పుడు మనకి సి వాల్యూ, సారీ, ఏ వాల్యూ బిలోకి వచ్చింది అండ్ బి వాల్యూ ఏలోకి వచ్చింది. సో మన కేస్ సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు మీకు ఇక్కడే చేసి చూపిస్తాను అది. సో ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు array of j.
సారీ అరే ఆఫ్ ఐ తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేసాం కాబట్టి మనకి స్కోప్ ఎర్రర్ అనేది ఒకటి వస్తుంది. సో అందుకనేసి మనం ఎరే ఆఫ్ ఐ అనేది తీసుకుంటున్నాం. సో ఎరే ఆఫ్ ఐ తీసుకోవడం వల్ల నష్టమేం లేదు, బికాస్ మనం తీసుకునేది ఫస్ట్ ఎలిమెంట్కి కాబట్టి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఎరే ఆఫ్ ఐ అంటే 10. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఎరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ మినిమం. మినిమం మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది కదా. సో దీంతో మనం రీప్లేస్ చేస్తాము, అంటే 10ని 2తో రీప్లేస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ array of minimum is equal to 10. ఓకే, సో ఇక్కడ సింపుల్ గైస్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం టెంపరీలో array of i వాల్యూ స్టోర్ చేస్తున్నాము, అండ్ array of i వాల్యూస్లో array of i వాల్యూలో array మినిమం వాల్యూ స్టోర్ చేస్తున్నాము. ఇప్పుడు array మినిమం వాల్యూలో మనము టెంపరీ వాల్యూ స్టోర్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు array of i అనేది తీసుకోవచ్చు, array of మినిమం అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం తీసుకున్నారో ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. ఓకే, ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏం తీసుకున్నారు ఇక్కడ కూడా అదే తీసుకోవాలి, లేకపోతే మీకు ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ స్వాప్ అయిపోయింది. సో మనము ఈ ఫర్ లూప్ను కూడా ఇక్కడ ఎండ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇటరేషన్లో మనకి ఏమైంది, ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మనకి స్వాప్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేసుకుంటాం, అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం, మళ్ళీ ఎలిమెంట్ని మనం టచ్ చేయము. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తాం. సో మనకి మినిమం కూడా ఏమవుతుంది, నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సారీ ఫస్ట్ మనకి ఎలిమెంట్ ఈ ఎరే ఈ ఫామ్లో వచ్చింది కదా, ఎరే ఈ ఫార్మాట్లో వచ్చింది కాబట్టి ఈ 2ని మనం ఇగ్నోర్ చేసేస్తాము, అండ్ మినిమం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం జేని కూడా 0 నుంచి మళ్ళీ కన్సిడర్ చేయకుండా i+1 నుంచి తీసుకుంటున్నాం, అంటే 0+1 కాదు, ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1+1. ఇప్పుడు జే కూడా 3 అవుతుంది, 2 అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో ఇక్కడ మనకి i ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, i ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు j ఏమవుతుంది, j ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనకి మినిమం కూడా 1 అవుతుంది, బికాస్ మినిమం ఈజ్ ఈక్వల్ టు i కాబట్టి మినిమం కూడా 1 అవుతుంది. సో నెక్స్ట్ కేసు ఏంటి అంటే సేమ్ మళ్ళీ ఇదే లూప్ని మనం రిపీట్ చేస్తాము. సో మినిమం ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనము ఈ లూప్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో మనకి జే ఎంత అయింది, జే ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి n-1 అంటే ఎంత, 4. అంటే మనకి ఏ వాల్యూస్ వస్తాయి, 2, 3, 4 వస్తాయి. మనం 2 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎరే ఆఫ్ 2 ఎంత, ఎరే ఆఫ్ 2 ఎంత, 0, 1, 2. సో మనకి 6 ఈజ్ లెస్ దాన్ మినిమం ఎంత, మనకి ఎరే ఆఫ్ 1 కదా, 6 ఈజ్ లెస్ దాన్ 10. ఓకే, దట్ ఈస్ ట్రూ కదా, 6 ఈజ్ లెస్ దాన్ 10 ఈజ్ ఈక్వల్ టు ట్రూ. అంటే మినిమం ఏమవుతుంది, మినిమం ఈజ్ ఈక్వల్ టు జే వాల్యూ ఎంత, మనం ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం కదా. ఓకే, జే ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. సో మినిమం కూడా మనకి 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 3లో మనకి ఏముంది, 8 ఉంది. సో 8 లెస్ దాన్ 10 అంటే ఎస్ ట్రూ. సో మినిమం ఏమవుతుంది, సారీ మై బ్యాడ్, ఇక్కడ మినిమం ఈజ్ ఈక్వల్ టు 2 అయింది కాబట్టి అరే ఆఫ్ మినిమం ఎంత అవుతుందో చూడాలి. సో అందుకని ఈ స్టెప్స్ క్లియర్గా రాసుకోవాలి. సో జే ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ అరే ఆఫ్ 2 ఎంత, అరే ఆఫ్ 2 అంటే 0, 1, 2. సో 6 స్టెప్ ఇది కదా. అరే ఆఫ్ జే అంటే ఇప్పుడు మనకి 8. సో 8 లెస్ దాన్ 6 కాదు, నో. సో మినిమం స్టేస్ యాజ్ 2. నెక్స్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 4, అంటే అరే ఆఫ్ 4, అరే ఆఫ్ 4 ఎంత వచ్చింది, 0, 1, 2, 3, సారీ 0, 1, 2, 3, 4. సో అరే ఆఫ్ 4 అంటే మనకి 12 వచ్చింది. సో 12 అంటే 12 లెస్ దాన్ 6 కాదు కదా, నో. అందుకే మినిమం ఏముంటుంది, మినిమం ఈజ్ ఈక్వల్ టు 2నే ఉంటుంది. నెక్స్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, 2, 3, 4, 5 కదా, సారీ ఇది మనము ఎన్ అంటే 5 తీసుకుంటున్నాను.
ఓకే. ఫైవ్. ఓకే. జే ఈజ్ ఈక్వల్ టు 5 అంటే అరే ఆఫ్ 5 మనకి ఎంత ఉంది? అరే ఆఫ్ జే అంటే అరే ఆఫ్ 5. అరే ఆఫ్ 5 మనకి 7 ఉంది. సో 7 లెస్ దాన్ 6 అంటే నో. అంటే మనకి మినిమం ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. సో మనకి ఇక్కడ ఈ ఈ ఫర్ లూప్ వల్ల మనకి మళ్ళీ మినిమం అనేది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఇంటూ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ ఐ తీసుకుంటాము. సో ఎరే ఆఫ్ ఐ అంటే మనకి 10 కదా. సో ఇక్కడ సింపుల్ ఇంటూ టెంప్లో ఏం స్టోర్ అవుతుంది? టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ ఐ. ఎరే ఆఫ్ ఐ అంటే 10. నెక్స్ట్ ఎరే ఆఫ్ జే. ఎరే ఆఫ్ జే కాదు, ఎరే ఆఫ్ మినిమం. అంతేనా? ఎరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ మినిమం. ఓకే. ఇప్పుడు మనం ఎరే ఆఫ్ ఐ వాల్యూ ఎంత? 10 కదా. సో 10 ఏమవుతుంది మనకి? మినిమం వాల్యూ ఎంత వచ్చింది? ఎరే ఆఫ్ 2 కదా, అంటే 6. ఇప్పుడు మనకి ఎరే ఆఫ్ మినిమం వాల్యూ మనకి టెంప్ వాల్యూ అవ్వాలి, అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 10 అవ్వాలి. ఓకే. సో మనకి వాల్యూస్ ఇంటర్చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఫైనలీ ఎరే ఆఫ్ మినిమం ఎంత అయిన తర్వాత ఎరే ఆఫ్ మినిమం వాల్యూ మనకి 10 అయింది. అండ్ ఎరే ఆఫ్ జే వాల్యూ మనకి 6 అయింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం 6ని 10ని ఇంటర్చేంజ్ చేసేసామని అర్థం. ఓకే. ఇప్పుడు మనకి ఏమైంది? అరే 2, 6, 10, 8, 12 అండ్ 7. సో ఇది మనకి వాల్యూస్. ఇప్పుడు 2 and 6 కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఐ ఈజ్ ఈక్వల్ టు 3 నుంచి స్టార్ట్ చేస్తాము. మనం ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, సారీ, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి స్టార్ట్ చేస్తాము. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి సో ఐ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి జే ఏమవుతుంది మీకు తెలుసు. జే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని తెలుసు. సో జే ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనకి లూప్ ఎంతవరకు రన్ అవుతుంది? n-1 కదా, 6-1, 3 to 5 వరకు రన్ అవుతుంది. సో మనం ఏం తీసుకుంటాము? ఎరే ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్ ఎరే ఆఫ్ మినిమం కదా. సో ఇలా తీసుకుంటాం కదా మనం. అప్పుడు ఏమవుతుందంటే ఎరే ఆఫ్ 3. ఎరే ఆఫ్ 3 ఎంత? 0, 1, 2, 3 అంటే 8. 8 లెస్ దెన్ ఎరే ఆఫ్ మినిమం. ఎరే ఆఫ్ మినిమం మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఓకే. సో 8 లెస్ దాన్ 10 ట్రూ కాబట్టి మనకి మినిమం ఎంత అవుతుంది? మినిమం ఈజ్ ఈక్వల్ టు జే కదా. సో మినిమం వాల్యూ వచ్చేసి మనకి 3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. జే ఇంక్రిమెంట్ అవుతుంది కదా ఒక స్టెప్. జే ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఎరే ఆఫ్ 4 మనకి ఎంత వచ్చింది? 12 వచ్చింది. సో 12 ఎరే ఆఫ్ మినిమం ఎంత అయింది ఇప్పుడు? 0, 1, 2, 3 అంటే లెట్ మీ టెల్ యూ, ఇప్పుడే కాదు. సో ఎరే ఆఫ్ మినిమం అంటే ఎరే ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 8. సో మనం ఏం చేస్తాం? ఎరే ఆఫ్ జే లెస్ దాన్ ఎరే ఆఫ్ మినిమం తీసుకుంటాం కదా. సో 12 లెస్ దాన్ 8 కాదు, ఫాల్స్. సో మినిమం ఎంత ఉంటుంది? మినిమం 3 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 5. ఎరే ఆఫ్ మినిమం ఎంత మరి? అంటే జే ఎరే ఆఫ్ జే తీసుకుందాం ఫస్ట్. ఎరే ఆఫ్ జే ఎంత మనకి? ఎరే ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు మనకి 7 కదా. సో మనం కంపేర్ చేస్తాం, అంటే ఎరే ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్ ఎరే ఆఫ్ మినిమం తీసుకుంటాము. సో 7 ఈజ్ లెస్ దాన్ 8 ట్రూ. సో అప్పుడు ఏం చేస్తాం మనం? మినిమం ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత? 5 కదా. సో మనకి మినిమం ఆఫ్ 5. జే ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి ఈ లూప్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. మనకి మినిమం ఆఫ్ సో మనకి మినిమం వాల్యూ 5 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మినిమం ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి సేమ్ థింగ్ని రిపీట్ చేస్తాము. సో ఇక్కడ ఏమైతే తీసుకున్నామో దాన్ని రిపీట్ చేస్తాం. ఓకే. సో టెంప్లో మనం ఏం స్టోర్ చేసుకుంటున్నాం? ఎరే ఆఫ్ ఐని స్టోర్ చేసుకుంటున్నాం. ఎరే ఆఫ్ ఐ అంటే మనకి ఐ ఈజ్ 2 కాబట్టి సో టెంప్లో మనం 10ని స్టోర్ చేసుకుంటున్నాము. అండ్ ఎరే ఆఫ్ ఐ ప్లేస్లో మనం ఏం స్టోర్ చేసుకుంటున్నాం? ఎరే ఆఫ్ ఐ ప్లేస్లో ఎరే ఆఫ్ మినిమం. అంటే ఎరే ఆఫ్ 5 ఎంత వచ్చింది మనకి? 7 కదా. ఇది ఈక్వల్ టు 7 వచ్చింది. అండ్
ఇప్పుడు మనం ఎరే ఆఫ్ మినిమం ప్లేస్లో ఏం స్టోర్ చేసుకుంటున్నాం, ఎరే ఆఫ్ మినిమం ప్లేస్లో మనం టెంప్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ 7 and 10ని స్వాప్ చేసేస్తున్నాము. ఇలా 10ని 7ని స్వాప్ చేసుకుంటాం. 10ని 7ని స్వాప్ చేసుకుంటే ఏమొస్తుంది, 2 6 7 8 10 సారీ 12 10. ఓకే, సో మనకి ఎర్రర్ సార్టెడా అంటే స్టిల్ నో. ఇప్పుడు మనము ఇందాక i = 2 తీసుకున్నాం కదా, ఇప్పుడు i = 3 తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. బెటర్, i = 3 తీసుకుందాం. i = 3 అంటే 0 1 2 3. సో మనకి ఇక్కడ వాల్యూ 8. సో j మనకి ఏమవుతుంది, i+1. j = i+1 అంటే 4. ఓకే, సో మనకి మినిమం ఏమవుతుంది, మినిమం i కదా. సో మళ్ళీ ఏం చేస్తాము, array ఆఫ్ j ఈజ్ లెస్ దాన్ array ఆఫ్ మినిమం, అవునా కాదా చూస్తాం. సో మనకి ఇక్కడ కేస్ 1లో ఏమవుతుంది, j = 4 కదా, 0 1 2 3 4. సో 12 లెస్ దెన్ 8 అని చూస్తాము. 12 లెస్ దెన్ 8 కాదు. ఓకే, సో మినిమం ఏముంటుంది, మినిమం = 3 ఉంటుంది. సో మినిమం 3 ఉంటుంది, ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి ఇక్కడ మినిమం 3 ఉంటుంది, ఏం మారదు. సో నెక్స్ట్ ఏం చేస్తాము, మనకి ఇక్కడ j = 4 అప్పుడు కదా, ఇది j = 4 అప్పుడు. నెక్స్ట్ j = 5 తీసుకుంటాము, ఇంక్రిమెంట్ అవుతుంది కదా. j = 5 తీసుకుంటే j = 5 అంటే 10 లెస్ దాన్ 8 నో. సో మినిమం మనకి 3 ఉంటుంది, మనకి ఏం మార్పు ఉంటుంది, బేసికలీ మనకి ఏమి చేంజ్ ఉండదు. ఓకే, సో ఈ ఎరే మనకు ఆల్రెడీ సార్టెడే, సో ఏం ఫరక్ పడదు. ఓకే, నెక్స్ట్ మనము స్వాప్ కూడా ఏం చేయము, బికాస్ మనకి మినిమం = 3 ఉంది కాబట్టి మనము అంటే మనకి ఏం చేంజ్ రాలే కాబట్టి వీ కాంట్ డూ ఎనీ స్వాప్స్. సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు j = 5 అవుతుంది మనకి, అంటే i = 4 అయినప్పుడు j = 5 అవుతుంది. సో దీనికి కూడా సేమ్ స్టెప్ రిపీట్ చేద్దాం. ఓకే, సో i = 4 అయినప్పుడు j 5 అవుతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ array ఆఫ్ j ఈస్ లెస్ దాన్ array ఆఫ్ మినిమమా కాదా అని చూస్తాం. array ఆఫ్ j ఎంత మనకి 5 కదా. సో ఇక్కడ array ఆఫ్ 5 ఎంత 10. 10 ఈస్ లెస్ దాన్ array ఆఫ్ 4 ఎంత 12. అవును, ఎస్. సో మనకు మినిమం ఏమో ఇలా మారుతుంది, మినిమం = j కదా. సో మినిమం = 5. ఓకే, సో మనకి మినిమం వచ్చేసింది. ఇప్పుడు j = 5 లాస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉంది, మనకి ఈ మినిమం అనేది వచ్చేసింది. సో వాట్ వి డూ ఇస్ వి స్వాప్ దిస్ బోత్. మనకు స్వాప్ లాజిక్ తెలుసు కాబట్టి మనం స్వాప్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, 2 6 7 8 10 and 12. ఓకే, సో ఈ పర్టికులర్ స్టెప్లో మీకు డౌట్ రావచ్చు, మరి మనకి స్వాప్ అయిపోతే ఏమవుతుంది అని చెప్పేసి. ఓకే, అది కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి మినిమం = 3 ఉంది. మనకి స్వాప్ లాజిక్ ఏంటి, టెంప్ = array ఆఫ్ i కదా. డోంట్ వరీ, ఎరే రాయొచ్చు, ఏ అని రాయొచ్చు, అంటే మనం డైరెక్ట్ కోడ్ రాయట్లేదు కాబట్టి ఇలాగే రాస్తున్నాను. సో నెక్స్ట్ a ఆఫ్ i = a ఆఫ్ min, then a ఆఫ్ min = temp. సో ఇక్కడ మనకి టెంప్ a ఆఫ్ i అంటే ఎంత, a ఆఫ్ i అంటే a ఆఫ్ 3. ఓకే, మనకి వాల్యూ ఓకే 0 1 2 3 అంటే a ఆఫ్ 3 అంటే 8. సో ఇప్పుడు మనకి a ఆఫ్ i అంటే a ఆఫ్ 3 వాల్యూలో మనం మిన్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం. a ఆఫ్ మిన్ అంటే ఇప్పుడు మనకి మిన్ కూడా 3 ఉంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే మనకు మిన్ 3 ఉంది, i 3 ఉంది. సో 8ని మళ్ళీ 8 రీప్లేస్ చేస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్, అంటే మనకు చేంజ్ రాదు. సో అందుకని మన కోడ్ అనేది రాంగ్ కాదు, ఇట్స్ కంప్లీట్లీ రైట్. ఓకే, సో a ఆఫ్ మినిమం ఎంత 8. ఇప్పుడు a ఆఫ్ మినిమం 10తో రీప్లేస్ అవుతుంది. సో 8 = 8. 8 = 8 అంటే రీప్లేస్ అయినా ఏం కాదు. సో ఇక్కడ కూడా మన కేస్ పాస్ అయింది. ఓకే, సో మన టోటల్ అరే సార్టెడ్లో. హోప్ దిస్ ఇస్ క్లియర్, అండ్ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ సెలెక్షన్ సార్ట్. ఓకే, వీడియో లెంత్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో నుంచి ఐ ట్రై టు మినిమైజ్ ఇట్ ఇఫ్ నీడెడ్. ఓకే, సో ఈ వీడియోకి
we have learned only selection sort. In further videos, I'll make వీడియోస్ ఐ విల్ అంటే నెక్స్ట్ మనం బబుల్ సార్ట్ మీద ఒక వీడియో అండ్ ఇన్సర్షన్ సార్ట్ మీద ఒక వీడియో, మర్జ్ సార్ట్ మీద ఒక వీడియో అండ్ క్విక్ సార్ట్ మీద ఇంకో వీడియో చేద్దాం. ఇఫ్ పాసిబుల్ టైం కానీ ఎక్కువ ఉంటే వీ క్యాన్ కవర్ మోస్ట్ ఆఫ్ ద సార్ట్స్ ఇన్ అ సింగిల్ వీడియో. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ బికమింగ్ అ బిట్ లెంతియర్ జస్ట్ బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ టైమ్ టీచింగ్ ఆఫ్ this programming concepts. So I should revise myself better and teach in minimum time as possible. Okay, hope you liked it. If you haven't understood yet, you can just comment so that I can explain your doubt in a better way. Okay, thank you.